ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. ది గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ 28 and verse 20. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. అండ్ లో, ఐ am with you always, even unto the end of the world. ఆమెన్. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన ఉదయకాల సమయాన్ని మనం చూస్తున్నామండి. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, అప్పటి వరకు కూడా యేసు ప్రభువారితో ఉన్నటువంటి శిష్యులు ఎప్పుడైతే సిలువ వేయబడ్డారో వారందరూ చెదిరిపోయారు. వారి విశ్వాసము చెదిరిపోయింది. వారి ఆశ నిరాశగా మారిపోయింది. కానీ యేసు ప్రభువారు పిల్లరా మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచారు. ఈ సత్యాన్ని మరి తన శిష్యులకు కనపరిచి లేకపోతే తెలియజేసిన తర్వాత తిరిగి తండ్రి యొద్దకు మరి భూలోకం నుంచి పరలోకముకు వెళ్ళకముందు ఆయన వారికి ఇస్తున్నటువంటి వాగ్దానము ఏమిటండి? ఆ వాగ్దానము, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము నీ కొరకు నా కొరకు కూడా. యుగ సమాప్తి అంటే అంతము లేనిది, నిత్యము కూడా ఆయన మనతో ఉండేది. ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా దేవుడు మనతో ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. ఆయన ఉంటే ఏమిటి మన జీవితంలో అంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా ధైర్యంతో ఎదుర్కొంటాం. ఏ రోజైనా పిల్లరా అది మనకి ఎంతో మేలుకరంగా ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని పట్టుకుని విశ్వాసం కలిగి నడుచుకుందాం. తద్వారా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క నడిపింపు ద్వారా ఆత్మీయంగా శారీరకంగా బలం పొందుకుందాం. ఇలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమగల తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క పునరుద్ధానం గురించి మేము వింటున్నాం ప్రభువా. అది మాకు ఎలాంటి గొప్ప ఆశను, నిరీక్షణ కలుగజేస్తుంది. రెండవదిగా, మీరు ఈ లోకం నుంచి పరలోకమునకు వెళ్ళకముందు వాగ్దానం చేసినారు. అవునైనా, మీరు నిత్యము మాతో ఉండేవాడు, మమ్మల్ని నడిపించే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు, పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు ప్రభువా. ఇలాంటి ఘనమైన దేవుణ్ణి మరుదయమంతటితో మయంపరిచి విశ్వాసం కలిగి ప్రభువా మరి మిమ్మల్ని హత్తుకుని జీవించడానికి సహాయం చేయండి. ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి ప్రతి కీడు, అపాయం నుంచి, పాపం నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా. మీ సహాయం చేసి మీ వాగ్దానమును మా కుటుంబాల్లో వ్యక్తిగతంగా మా జీవితాలు నెరవేర్చమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.